హాయ్ ఫ్రెండ్స్, ఇది నేను స్వర్ణ కీ వ్లాగ్స్. ఏం లేదు, జస్ట్ ఫర్ చేంజ్ వాయిస్ మార్చానమాట. మరి బాగుందో లేదో కమెంట్ చేయండి. ఇలా కంటిన్యూ చేయమంటారా లేకపోతే ముందులాగే మాట్లాడమంటారా? హాయ్. ఇంకేంటి విశేషాలు? అందరూ ఓటింగ్ లైన్స్ ఈరోజు చూసారా? విచిత్రం ఏంటో, ఒక రోజులో అయిపోయింది. ఒక రోజులో నామినేషన్స్ అయిపోయాయంటే అసలు గ్రేట్, అసలు బిగ్ బాస్ విషయంలో కదా. ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయిపోయి మరి ఓటేసారా లేదా? త్వరగా వెళ్ళి వేసి వచ్చేయండి. అలాగేనా? హాయ్. భాష గారు నేను వెళ్ళిపోయారు కదా, అందరూ బాధపడిపోయాము. కానీ అది అన్ఫేరా ఫేరా అని చెప్పి చాలామంది మాట్లాడేస్తున్నారు. ఆయన చాలా హ్యాపీగా ఉన్నప్పుడు మరి ఫేరా అన్ఫేరా ఎందుకులేండి, ఆయన హ్యాపీ అనంటండి. అందరూ వాళ్ళు బాబుని చూసాక ఇంకేముందండి, హ్యాపీ అయిపోతారు అంతే. ఓకేనా? మళ్ళీ నిన్న లైవ్లోని ఏం మాట్లాడేది తెలుసా? యష్మి సోనియాని నామినేట్ చేయాలంటే చాలా భయపడుతుంది అనుకుంటా. ఏమంటుంది? చాలా కోపం ఉందంట సోనియా మీద. కానీ ఆలోచిస్తుంది నామినేట్ చేయాలంటే ఎట్లాగా అని. నెక్స్ట్ ఈ వారం చూస్తాను, ఏమైనా ఆడితే, లేకపోతే నెక్స్ట్ వారం చేసేస్తానని. చేసేయచ్చు కదా ఈ వారమే. ఎందుకంత ఆలోచిస్తున్నావు? యష్మి, నువ్వే కదా నోరేసుకొని పడిపోతావు. కనీసం నీకు కానీ ఆ మాత్రం లేకపోతే ఎట్లాగా? ఇంక సోనియాని ఎవరు నామినేట్ చేయగలరు? ఆలోచించండి బాబు, ఎవరో ఒకరు నామినేట్ చేయండి. మేము పంపించేస్తాం బయటికి. అసలు రావట్లేదు అమ్మాయి. ఏం చేస్తున్నారో ఏంది నాకేం అర్థం కావట్లేదు. నామినేట్ చేసే ఛాన్స్ ఉంది, పాయింట్లు ఉన్నాయి, కానీ ఎవరు చెప్పరు. ఎందుకు అలాగా? చేస్తే మేము చూసుకుంటాం కదా. అంటే అండి, నేను ఆడతాను, నాకు ఒక గేమ్ అయినా ఆడతాను, నేను పార్టిసిపేట్ చేయనివ్వు అని చెప్పి యష్మిని అడగట. ఎంతసేపు నేను సంచాలకుగా చేస్తానని మాత్రమే అడిగిందంట. అది అడిగినప్పుడు ఇది అడగలేదా? అడగాల్సింది కదా సోనియా. ఎంతసేపు కూర్చొని ఏమంటావు? పాపం బోరు కొట్టదా? ఎంతసేపు కుర్చీలో కూర్చోవడమే, తినడము, పడుకోవడము. కాసేపు ఏమైనా గేమ్ ఆడతానని అడగాల్సింది కదా. ఫర్ చేంజ్ ఏం ఆడదండి ఆ పిల్ల కనీసం అంట. ఈరోజు చూపించలేదు కానీ లైవ్లో చూసాము. అబ్బా, చెత్త వేయడం కూడా రాదంటే అండి అమ్మాయికి. 4 సార్లు వేసిందంట. నైనిక మేము 4 సార్లు, యష్మి మేము 4 సార్లు. ఏమ్మా, కొంచెమైనా నేర్చుకోవాలి కదమ్మా ఏదైనా పని చేయడం. చెత్త వేయడం రాకపోవడం ఏంటమ్మా నీకు? అసలు కష్టం. వాళ్ళు ఇబ్బంది పెట్టేసావు నువ్వు. అసలు నేర్చుకో బిగ్ బాస్లో, అదైనా కనీసం పాజిటివ్గా ఉంటుంది నీకు, లైఫ్ లాంగ్ గుర్తుండిపోద్ది. సో ఇదండి నామినేషన్. చూసారా? ఇరిటేషన్ అనిపించిందా లేదా? నాకైతే కొంచెం వేసిందండి. అయ్యో రామ, సోనియాకి ఇంకొంచెం నామినేట్ చేసి ఉండుంటే ఇంకా హ్యాపీగా ఫీల్ అయిపోయేదాన్ని. నైనిక, నువ్వు గుడ్డమ్మ, కనీసం నువ్వైనా నామినేట్ చేసావు చూడు, హ్యాపీ. తర్వాత సోనియా ఏమో నైనిక మీద, యష్మి మీద ఇరుచుకుపడిపోయింది. ఏంటంటుంది? అదేంటి అడిగి నేర్చుకోవాలట నైనిక పర్వాలేదమ్మా, బాగానే చేసింది. వాళ్ళ పాపం అందరికీ నోర్లు ఉన్నాయి కదా, వాళ్ళ నోర్లు కూడా ఉండాలి కదా, బ్రెయిన్లు కూడా పని ఉండాలి కదా అన్నట్టు చేసింది. నువ్వేం చేసావమ్మా? వాళ్ళ బ్రెయిన్లు నావే, నా బ్రెయిన్ నాదే అని చెప్పి నువ్వు చెప్పినట్టే అందరూ చేయాలంటావు. కష్టం కదమ్మా. ఏమంటావు? పృథ్వీ, భలే అన్నావు అబ్బాయి. నీ టీయర్స్ ఏమో ఎమోషన్స్, నా అగ్రెషన్ ఏమో మోషనా. భలే అన్నాడు కదా, ఫ్లోలో అన్నాడు కానీ ఫాలో అయిపోండి. కామెడీ. ఇంకేంటి విశేషాలు? అందరూ బిగ్ బాస్ చూస్తున్నాం. ఈ వైల్డ్ కంట్రీ ఎంట్రీస్ ఎప్పుడు వస్తారో కానీ అబ్బా, వీళ్ళు వేషాలు చూడలేకపోతున్నాం. ఇంకా 2 వారాలు ఏమో వెయిట్ చేయాలనుకుంటా. ఏడ్ చేస్తామండి, వెయిట్ చేయక తప్పదు. వాళ్ళు వచ్చి వీళ్ళకి హింట్లు ఇచ్చి వీళ్ళ గేమ్ని పెంచి ఎప్పటికండి? ఈ అబ్బాయి ఏంటి సెల్ఫ్ నామినేట్ చేసుకున్నాడు, నమ్మకం ఉందా ఉంటాడని? ఈ వారం వరకు రాలేదు కదా, మరి వేసేస్తారంటారా ఏరా? ఏమోనండి, నాకు డౌటేనండి. సెల్ఫ్ నామినేట్ చేసుకున్నాను నేను, మరో విషయం చెప్పడం మర్చిపోయానండి. అబ్బాయి అంట సోనియాకి 10 ఏళ్ల ముందల నుంచి ఫ్రెండ్షిప్ అంట. ఆ విషయం భలే కవర్ చేశారు కదా. సోనియా ఏమో వచ్చిన దగ్గర నుంచి పడిపోయింది. మీరు గ్రూపు అని యష్మి, ప్రేరణ అండ్ నిఖిల్ మీద. కానీ ఏం జరిగిందండి? మేడం గారు పెద్ద గ్రూప్కి టీం లీడరు, తెలుసు కదా. నిఖిల్ గారు, పృథ్వీ గారు, అబ్బాయి అండ్ ఇంకెవరు ఆవిడే, వీళ్ళు మెయింటైన్ చేస్తుంది. మళ్ళీ ఏమో మిగతా వాళ్ళని గ్రూపు అంటుంది. విష్ణుప్రియ అన్నది తప్పు కాదండి, ఫస్ట్ టైం కరెక్ట్గా చెప్పింది. పచ్చగామరలో ఉన్నోడికి రూపం అంతా పచ్చగా కనిపిస్తుంది అన్నట్టు తను చేసేవన్నీ పక్క వాళ్ళ మీద అనేస్తుంది ఏంటండి ఈ సోనియా? నాకు అర్థం కాదు. రేపు అంటండి కొత్త టాస్క్, మళ్ళీ గేమ్ చూడాలి. ఇంకా గట్టి చూద్దాం. న్యూ టాస్క్, ఫోటో పెట్టు ఆట పట్టట. కాంతారా వర్సెస్ శక్తి క్లోను, సీత సంచాలకు. చూద్దాం, మరి ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. 2 వీక్స్ అయిపోయింది కదండి. సో ఈరోజు యష్మికి చాలా హైయెస్ట్ ఓట్లు పడిపోయాయండి. పాపం చాలాసేపు ఏడ్చిందండి. సోనియా డ్రెస్ గురించి కమెంట్ చేసింది కదా, దానికేనండి చాలా బాధపడిపోయిందంట. ఎందుకు సోనియా అలా చేసావు? కానీ లాస్ట్లో సోనియా దగ్గరికి వచ్చి హక్ చేసుకుని చూసారా బాబోయ్, వెనక నుంచి చూస్తే పూర్తిగా మరించి చంద్రముఖిలా కనిపించిందండి సోనియా. మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి, నేను హ్యాపీ ఫీల్ అవుతాను ఎలా అనిపించిందో. అయ్యి బాబోయ్, సోనియాతో చాలా జాగ్రత్తగా ఉండాలండి బిగ్ బాస్లో. లోపల వాళ్ళు గ్రేట్ అండి. అసలు తనతో ఎట్లా ఉంటున్నారు? 1 అవర్ చూసిన వాళ్ళం మనమే కోపం వచ్చేస్తుంది. మరి వాళ్ళకి రాదా? ఏంటంటారు?
సరేగానండి, నేను ఈ స్లాంగ్లో మాట్లాడండి, మీకు బాగా అనిపించిందా లేదో కూడా కమెంట్ చేయండి. అలాగే లైక్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఏమంటారు? హాయ్. సరేనండి, ఈ రోజుకి బిగ్ బాస్ అప్డేట్లు ఇంతేనండి. ఉంటాను. బాయ్ బాయ్, టాటా.